అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2ను డిసెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే సీక్వెల్ పై అంచనాలు అంతకు మించి అన్నట్లు ఉంటాయి. మేకర్ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చారు. 1400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ద్వారా పుష్ప 2కి ఏ స్థాయిలో బజ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా చేసిన బిజినెస్కి తగ్గట్లుగా వసూలు రాబట్టాలని ఖచ్చితంగా ప్రేక్షకుల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి ప్రమోషన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్లోని పాట్నాలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. పుష్పకి అక్కడ దక్కిన స్పందన, పుష్ప 2పై అక్కడ ఉన్న బజ్ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ అక్కడ ప్లాన్ చేశారు. బీహార్ మాత్రమే కాకుండా నార్త్లో పలు రాష్ట్రాల్లో, సౌత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ పుష్ప 2 ఈవెంట్స్ జరగబోతున్నాయి. కేరళలో అల్లు అర్జున్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక అక్కడ మునుపెన్నడూ లేని విధంగా జరిగిన విధంగా భారీ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా పుష్ప 2ను దేశం మొత్తం భారీ ఈవెంట్స్తో పాటు మీడియా సమావేశాలు, ప్రత్యేక పబ్లిసిటీ స్టంట్స్తో జనాల్లోకి తీసుకువెళ్లాలని సుకుమార్ అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప 2కి ఏమాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ సినిమాను సైతం పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ లాంచ్ ఈవెంట్ను భారీ ఎత్తున లక్నోలో నిర్వహించారు. టీజర్కి మంచి స్పందన దక్కిన నేపథ్యంలో గేమ్ చేంజర్ ఈవెంట్ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ముంబైలో జరగబోతున్న ఒక భారీ ఈవెంట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గొంటారని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో వచ్చే అవకాశాలు ఉన్నాయట. చెన్నైలో జరగబోతున్న ఈవెంట్కు రజనీకాంత్ను దర్శకుడు శంకర్ ఆహ్వానించారని తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా కోసం యూనిట్ సభ్యులు ఏకంగా యూఎస్కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇండియా బయట సైతం గేమ్ చేంజర్కి ప్రమోషన్ చేయడం ద్వారా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ను రాబట్టాలనే ప్రయత్నాలు నిర్మాత దిల్ రాజు చేస్తున్నారు. సినిమాను ఎలా తీయాలో తెలియడంతో పాటు ఎలా ప్రమోట్ చేయాలో తెలిసిన నిర్మాతల్లో దిల్ రాజు ముందుంటారు. తన గేమ్ చేంజర్ను సాధ్యమైనంత ఎక్కువగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప 2కి ఉన్న బజ్ గేమ్ చేంజర్కి ప్రస్తుతానికి లేదు. కానీ విడుదల సమయంకు గేమ్ చేంజర్ చేస్తామని దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇద్దరు మెగా ఫ్యామిలీకి చెందిన వారే అయినా వేరువేరుగా ఫ్యాన్స్ ఉండి మా హీరో సినిమా వసూళ్లు రికార్డ్ అంటే మా హీరో సినిమా వసూళ్లు రికార్డ్ సాధిస్తాయని చర్చించుకుంటున్నారు. మరి ఈ 2 సినిమాల్లో ఫైనల్గా ఏది పై చేయి సాధిస్తుంది అనేది చూడాలి.